డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. అక్కడ చూసినప్పుడేనా ఎస్వి కృష్ణారెడ్డి గారి టీం మిమ్మల్ని అటు పిలిచింది? అప్పుడు అక్కడ రమేష్ యాదవ్ గారు కో డైరెక్టర్ హ్మ్. ఆ సినిమాకి. రమేష్ యాదవ్ గారు ఇప్పుడు చనిపోయారు. నాకు చాలా ఇష్టం. ఆ, రమేష్ యాదవ్ గారు ఆయన ఆ, అంటే రామ్ గోపాల్ రెడ్డి గారని కృష్ణారెడ్డి గారికి ఎడిటర్ ఆయన. ఆయనకి చెప్పి ఈయన రికమెండ్ చేశాడు సాగర్ రెడ్డి గారికి. సార్ చేస్తే అప్పుడు సాగర్ రెడ్డి గారి దగ్గర కృష్ణారెడ్డి గారి దగ్గర అప్రెంటిస్గా అసిస్టెంట్ డైరెక్టర్గా, దీనికి అప్రెంటిస్గా అయిపోయింది. అసిస్టెంట్ డైరెక్టర్గా రాజేంద్రుడు గజేంద్రుడు ఫస్ట్ సినిమాకి కృష్ణారెడ్డి గారు ఫస్ట్ డైరెక్షన్ హ్మ్. ఆ సినిమాకి ఎంటర్ అయ్యాను. సార్ అంటే ఎస్వి కృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళంగానే సెట్లో ఏనుగు, ఆ ఏనుగుని ఖచ్చితంగా అసిస్టెంట్లు కాబట్టి మీరు హ్యాండిల్ చేయాల్సింది. అవును. ఆ ఏనుగుతో మీకున్న ఎక్స్పీరియన్స్ ఏదైనా ఒకటి షేర్ చేసుకోండి. నాకు నేను చాలా దూరంగానే ఉండేవాడిని ఏనుక్కి. ఎందుకంటే మాకు కుర్ర రంగారావు గారు వెనక రమేష్ యాదవ్, హ్మ్. రమేష్ యాదవ్ వెనక ఇంకా అప్పారావు అని ఇంకో అసోసియేట్ ఉండేవాడు. ఆ తర్వాత వీరుకే, ఆ తర్వాత నేను వీరికే ఓకే రేంజ్ 4 వరుసలో ఉండేవాళ్ళం మేము. హ్మ్. మేము చూసేవాళ్ళం అంతాని. ఏనుగు కావాలంటే అక్కడ ఏనుగు తాలూకు మనిషి ఉండేవాడు. ట్రైనరు. అతనికి చెప్తే అతను వచ్చేవాడు తమిళియన్. హ్మ్. వచ్చేది అయిపోయేది. బట్ నాకు బాగా గుర్తు సరదాగా. బట్ ఏనుగు వల్ల ఎప్పుడు ఏ ఇబ్బంది జరగలేదు. అది ఎలా చెప్తే అలా చేసేది. కుర్ర రంగారావు గారిని ఓ రోజు చాచిపెట్టి కొట్టింది తొండంతో ఏనుగు. ఆయన సరదాగా తీసుకున్నాడు. పట్మని కొడితే అసలు ఆయన వెళ్ళిపోయి ఒక హాఫ్ అన్ అవర్ అసలు చాలా ఇబ్బంది పడ్డాడు. బట్ అది చాలా ఫ్రెండ్లీ ఏనుగు అది. సార్ నేను ఆశ్చర్యపోయేవాడిని. అసలు ఈ జంతువులు ఇలా చేస్తాయి అన్నది నేను ఫస్ట్ టైం చూడటం అలాగా. మామూలుగా కోతులు ఆడించడం ఈ ఊళ్ళల్లో చూసినా సరే, హ్మ్. ఏనుగు, పాము ఇవన్నీ చూడడం తక్కువ. పాములు, ఏనుగు అసలు ఒక మనిషి ట్రైనర్ అలా చెప్తే అలాగా కూర్చుంటే కూర్చోలే, ఏంట్లెళ్ళే, తొండం ఎత్తండి దానికి ఎలా అర్థమైంది ఆశ్చర్యంగా ఉండేది మాకు. సార్ చాలా బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ ఆ సినిమా. అండ్ ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమా విషయానికి వస్తే సార్ ఆయన మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది. ఆయన కామెడీ అద్భుతంగా ఉంటుంది. సరే ఇవన్నీ అందరికీ తెలిసే పక్కన పెడితే ఆయన తన ప్రతి సినిమాలో ఆ హుక్ పాయింట్ లేదా ఎమోషనల్ పాయింట్ ఉంటది కదా! అది చాలా బలంగా పెట్టుకుంటారు. దాని చుట్టూ కామెడీ సీన్‌లు రాసుకుంటూ వెళ్తారనమాట. అవును. సో ఆయనతో 9 సంవత్సరాల పాటు ప్రయాణం అయ్యారు కదా! ఆయన నుంచి మీరు నేర్చుకున్నది ఏటి? సినిమా నేర్చుకున్నారా? జీవితాన్ని నేర్చుకున్నారా? సినిమానే నేర్చుకున్నా ఆయన దగ్గర నేను. హ్మ్. ఆయన దగ్గర నుంచి నాకు తెలిసో తెలియకుండానో నా బాడీలోకి ఎక్కేసిన ఒక ఏమో ఎక్స్‌ప్రెషన్ కామెడీ. హ్మ్. కామెడీ నేను ఎందుకంటే యాక్షన్ సినిమాలు చేద్దాము అని వచ్చిన నేను, దెబ్బకి కామెడీ కథలు రాసుకోవడానికి కారణం ఆ కామెడీ ఇంజెక్ట్ అవ్వడమే అనుకుంటున్నాను నేను. సార్. ఆ తర్వాత నాకు మ్యూజిక్ అన్నది ఎలా తీసుకోవాలి, ఎలా కంపోజ్ చేయాలి, నాకు మ్యూజిక్ అంటే ఇష్టం. పాటలు వినటం వేరు, హ్మ్. పాటలు చేయటం వేరు. సార్. సో, పాటలు ఎలా చేయాలన్న దానిపైన ఒక ఆహ్, ఎక్స్‌ట్రార్డినరీ అవగాహన. ఓహ్! పాటలు ఇలా ఉండాలి, హ్మ్. బీజీఎం ఇలా ఉండాలి, ట్యూన్ ఇలా ఉండాలి, ట్యూన్ ఇలా ఉండాలని మ్యూజిక్ డైరెక్టర్‌కి ఎలా చెప్పాలి, ఇయన్నీ ఆయన దగ్గర నుంచి వచ్చిన సినిమాలో సోల్. ఆయన సినిమాలో నాకు తెలిసి ఆయన 30 సినిమాల దాకా చేసుంటారు. సినిమాలో సోల్ లేకుండా ఆయన చేసిన సినిమా ఉండదు. కరెక్ట్. ఒక బలమైన ఒక కథ ఉంటది. కరెక్ట్. ఒక స్ట్రాంగ్ కథ ఉండాలి హ్మ్. అన్నది అంటే ఆయన కథ 60% ఉంటది. కామెడీ 40% ఉంటది. సార్. నేనేంటంటే ఒక 60% కామెడీ, ఒక 10, 20% కథ అలా అలా పెట్టుకొని వచ్చా నేను. హ్మ్. కామెడీ పైన ఎక్కువ డిపెండ్ అయ్యాను నేను. సో మేబీ తెలీదు నాకది ఎందుకలా జరిగిందో. నాకు అలా కుదిరాయి గూడా సో కథలు. ఫస్ట్ చాలా వర్కౌట్ అవుతూ వచ్చినియి. వచ్చింది. అలాగే దాన్ని హ్మ్. అలాగే డెవలప్ అవుతూ వచ్చాను. నేను ఆ 2 ఎక్స్‌ప్రెషన్స్ హ్మ్. ఒకటి మ్యూజిక్, ఒకటి కామెడీ. ఈ 2 మాత్రం ఖచ్చితంగా ఆయన దగ్గర నుంచి వచ్చాయి. యమలీలకు గూడా వర్క్ చేసారా మీరు? హ్మ్. ఒక చిన్న డౌటు. 'యమలీల' సినిమాని ముందుగా అప్పటి సూపర్ స్టార్ అంటే ఆయన ఎప్పుడూ సూపర్ స్టారే. కృష్ణ గారి అబ్బాయి మహేష్ బాబు గారితో చేద్దామని ప్రయత్నించి ఆయన చిన్న వయసు కుదరక అలీ గారితో తీశారా? అహా! కాదు. నాకు తెలిసి మహేష్ బాబు గారితో జరగలేదు కానీ వేరే హీరోలు చాలా మందితో అనుకున్నారు. సార్.
బట్ అవ్వలేదు. బట్ ఎస్పెషల్లీ నాకు తెలిసి ఆ సినిమా ఆహ్, అంటే మాకు చెప్పరు. మాతో మాట్లాడరు గదా! కొన్ని విషయాలు. హ్మ్. బట్ మేబీ రాజేంద్ర ప్రసాద్ గారితో కృష్ణారెడ్డి గారికి అప్పుడు చిన్న గ్యాప్ వచ్చింది. హ్మ్. కృష్ణారెడ్డి గారు చాలా పట్టుదల మనిషి. చాలా పట్టుదల అంటే చాలా పట్టుదల ఆయన. ఆహ్, మనకు తెలీదు. మనతో ఆయనతో మాట్లాడితే అసలు ఇంత పట్టుదల ఉంటదా మనిషికి హ్మ్. మనసులో? అంటే అనుకుంటే అసలు దాన్ని పట్టు వదలని విక్రమార్కుడు అంటాం గదా! అలాంటి వ్యక్తి కృష్ణారెడ్డి. సార్. ఆ గ్యాపు 'ఆలీని' హీరోని చేస్తా అన్న ఒక పంతం తీసుకున్నారేమో అని మాకు నేను వీరుకే మాట్లాడుకునేవాళ్ళం. సార్. మీ టీమ్‌లో గాని ఆ! కాబట్టి మేము సరదాగా మాట్లాడుకునేవాళ్ళం. హ్మ్. ఆహ్, అందుకు 'ఆలీ' గారిని హీరోని చేసి హ్మ్. చూయించారేమో అని నేననుకుంటున్నా. ఓకే. అంటే అప్పట్లో ఆ గ్యాప్ దేనివల్ల వాళ్ళకి ఏవో మా టర్మ్స్ మనకు తెలీదు గానీ, రాంప్రసాద్ గారికి, కృష్ణారెడ్డి గారికి 'మాయలోడు' తర్వాత చిన్న గ్యాపొచ్చింది. హ్మ్. దాంతో సరే ఇంక ఆయన తర్వాత చేయలేదింక ఆ తర్వాత. కృష్ణారెడ్డి గారితో మీరు చూస్తే ఆ సార్. తర్వాత సినిమాయే చేయలేదు. 'ఆలీని' పెట్టి తీస్తా చేసేసారు. అప్పట్లో సంవత్సరం రోజులు ఆడింది సార్ సినిమా. నేను వీరుకే అందరూ చెప్పిండొచ్చు. మేము గూడా ఎళ్లి చెప్పాం కృష్ణారెడ్డి గారికి. హ్మ్. కృష్ణారెడ్డి గారిలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, మేము అసిస్టెంట్ డైరెక్టర్‌లం, అప్రెంటిస్‌లం అలా ఏమి ఉండదాయనకి. పిలిపించి కూర్చోబెట్టి నాకు, వీరుకి ఇద్దరికి కథ జెప్పాడు. హ్మ్. మొత్తం కథ జెప్పాడు. చెబితే ఇది సూపర్ హిట్ కథ అది. హ్మ్. సూపర్ హిట్ కథ అది. కథ వినంగానే వింటేనే. అర్థమైపోతుంది. ఇది బ్లాక్ బస్టర్ కొట్టుద్ది సినిమా అని మేము అప్పుడు 'జేడీ చక్రవర్తి', 'శ్రీకాంత్' ఆళ్ళు రైజింగ్ హ్మ్. హీరోలనమాట. బాగా ఆళ్ళలో ఒకళ్ళతో చేయాలని హ్మ్. ఎలాగైనా చేయండి సార్. అంటే 'ఆలీ' గారంటే ఇంకోటేం కాదు గానీ, మాకు చాలా ఇష్టం. మా కాంపౌండ్ ఆర్టిస్ట్ ఆయన. కాపోతే కమెడియన్‌ని హీరోగా చేస్తే ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో మనకు తెలీదు ఇంకప్పుడు. ఒక భయం ఉంటది. ఆ! అప్పటికింకా ప్రూవ్ అవ్వల. హ్మ్. ఎప్పుడో దాసనారాయణరావు గారు, రాజబాబు గారిని పెట్టి చేశారు. 'తాత అయి మనోడు' పోతే 'తాత మనోడు' తర్వాత ఆ తర్వాత కొన్ని 'మనిషి రోడ్డున పడ' ఇట్లాంటివేవో సినిమాలొచ్చాయి. రాజబాబు గారిని హీరోగా పెట్టి. హ్మ్. ఆ తర్వాత కమెడియన్స్‌ని అల్లు రామలింగయ్య గారు గాని, రాఘగోపాల్ ఇట్లా ఈళ్ళని ఎవరిని ఈ హీరోగా ఫేజ్‌లో పెట్టి జరగలేదు. ఇంకా ఆ తర్వాత చాలా గ్యాపొచ్చింది. 30, 40 సంవత్సరాల గ్యాపొచ్చింది. హ్మ్. ఆ ప్రయోగం మళ్ళీ కృష్ణారెడ్డి గారు చేస్తున్నారు హ్మ్. కొత్తగా. హ్మ్. సో, ఇప్పుడు ఎలా తీసుకుంటారు జనం అన్నది ఎవరికి అంతు చిక్కదది. అది వేస్తే గాని తెలీదు. హ్మ్. బాల్ స్పిన్ ఎటు తిరుగుద్దన్నది. అది ఎందుకు సార్ రిస్క్ మనకి శ్రీకాంత్ ఉన్నాడు. మనకేమో పిలిస్తే 'జేడీ చక్రవర్తి' గారొస్తారు. లేదంటే ఆళ్ళొస్తారు. అసలు ఆయన ఆళ్ళందరూ చేస్తే ఎంత హిట్ కొట్టుద్దో, హ్మ్. దానికి పదింతలు హిట్ కొట్టుద్ది ఆలితో అబ్బా! చేస్తే అన్నాడు. చెప్పాడా ఆ! ముందే? హ్మ్. చెప్పాడు. ఎవరు చెప్పినా వినలేదు. చేశారు.